నిన్ను వీడని నీడను నేనే. రాను రాని కస్టమర్ల కన్నా ఈ దోమలు ఈగులే ఎక్కువైపోయినాయి. జగమే మాయా బ్రతుకే రే అట్నాయాలా గ్యాప్ దొరికితే కొమ్మాలా పోతావు. లేచి ఆ వండిన నాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఎవరు రాని దానికి లేని లేచి నేనేం ఏంద్రా కొనుక్కుంటున్నావా? ఏం లేదులే. దేవుడా, ఒక్క కస్టమర్ని పంపిస్తాండ్రి. వండిన దానికి తృప్తి అయినా ఉంటుంది దేవుడా. ఫుడ్ ఉందా? ఉంది సార్. రండి సార్ కూర్చోండి. రే వడ్డీ టీరా. అన్నా ఇట్రా అన్ని లోపల పెట్టేసామన్నా. పెట్టేసాం. మళ్ళీ తెద్దాం. పారా. నువ్వు పారా, నేను తీసుకుంటా. సార్ చెప్పండి సార్. అన్న 3 రోజులదన్నా వాసన వస్తుందా? వచ్చినోడు కదా అత్తర వాసన వస్తుందా? ముందు కొంపనే కదా. వాళ్ళకి ఏమైనా అయితే ఏదైనా అయితే బాత్రూమ్ అవుతుంది. నువ్వేనా ముడి కడతా? పాదాం పదరా. ఇదిగో పోరా. సార్ ఇదిగోండి సార్ మీ ఆర్డరు. సార్ మీరు దేవుడు సార్, మీరు నా ఆకలి సార్, మీరు తినండి సార్, నన్ను వదలండి. దేవుడు సార్, నన్ను నా వదలండి ఆకలి సార్. తీర్చారు సార్, దేవుడు సార్ మీరు. ఏందిరా ఇడు ఉలికి పడుకులు అక్కడ పడిపోయాడు. లేపో. ఏ బాబు లై అన్న, ఈ తాగుబోతాలంతా ఇంతేనన్నా. నేను లేపుతా చూడు. లై సార్ అన్నా, గుండు కొట్టుకోవట్లేదన్నా. సార్ చచ్చిపోయాడా? నేను అప్పటికే చెప్తానే ఉన్నా 3 రోజులు చికెన్ పెట్టద్దు అని. విన్నావా? ఒకటి ముట్టి కడతావా అన్నావు. ఇప్పుడు ఒళ్ళంతా కడిగి సంతాప సభ పెట్టాలా? నువ్వు అట్టి కలరా, నాకు టీ తీసుకురా, నాకు తలెప్పుగా ఉంది. శవాన్ని పెట్టుకొని ఏందే నువ్వు టీ అంటావు? నువ్వు మనిషివా మన మృగానువా? నేను ఓనర్ రా. నా బొంగు, నువ్వంటే వయసు అయిపోయిన వంకాయవి. బయటగా తెలిసిందనుకో పోలీసు వాళ్ళు 3rd డిగ్రీ పెట్టి ఎక్కిస్తారు నాకు. నువ్వంటే పెళ్ళైన వంకాయవి, నాకు ఇంకా పెళ్లిగా కాల. ఎక్కడ ఎక్కిస్తారా కానీ తెలీదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏందది? ఈ శవం రైలు పట్టాల మీద భారీ చచ్చిపోయి చచ్చాడని చెప్పేస్తాం అందరికి. పట్టు నా మీద పడిపోతున్నాడు. అన్నా లేపునా నీ అబ్బా లేపరా రే. లేపరా రే. అలా ఉన్నా ఏమన్నా లేపరా. ఫస్ట్ ఈ శవంతో తెగదింపులు తెంచుకుంటే ప్రశాంతంగా ఉంటాం. పోదాం.
ఎక్కడ బాబు? అక్కడ. అక్కడ ఆహా. వస్తా. జాబిల్లి కోసం ఆకాశం సన్నీ ఐఎమ్ కమింగ్. ఇంకా నా ముఖం చూసిన ఏంది? పోయి కార్ చేపో, ఎత్తుకోపోదాం. యో ఇప్పుడు దేంటోనా మనం పోయేదే? ఇది కూడా బండి తెచ్చాను కదరా. చావు మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేసి శవాన్ని ఎత్తుకోవడం కార్ కూడా లేదా? నెక్స్ట్ మటర్కి మంచి కార్ అని చేస్తా. ఈసారికి అడ్జస్ట్ చేసుకో. అసలు అయిరా రేపటి నుంచి నేను పనిలోకే రానన్నా. బయట నన్ను శవనపు శివ అన్నం అనే శవాలు శివ అంటారు. రే టెన్షన్ లేదు అనేసాను. ముందు సేమన్ మాయం చేద్దాం. రా 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 రా. శవనప్పు ఏంది? నువ్వు కోపండి అంటే ఒక విషయం చెప్పనా? సర్వం సంక్రాంతి కోపడితే ఉంది, కోపడిపోతే ఉంది. బండిలో పెట్రోల్ అయిపోయింది. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా మర్డర్ ఎందుకు చేసావయ్యా? అదేంద్ర మొత్తం నా మీద దోసేసావా? హోటల్ నీది, మర్డర్ నీది, శవం నీది, నీ మీద కాక? రే నీ తండ్రి లాంటి నా వల్ల ఏమవుతుంది కొద్దిగా తెలియరా రే. హోటల్లో ఉన్నప్పుడు ఎదవా బాడుకో అది ఇది అనేది, ఏడ మాత్రం నానా కన్నా బుజ్జి అనేది. మాకు రెస్పెక్ట్ ఇవ్వాలా, మేము మనుషులమే. అమ్మాయిలతో లాంగ్ డ్రైవ్ పోవాల్సిన వాడిని శవంతో ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఎత్తుకు తొలిమెట్టు, కొండలు కొట్టు దీ కొట్టు, గమ్యం చేరెట్టు. ఎంతనా? 500. 500? ఏంది నాన్న అట్టే పడుకున్నారా? లింగాసనం. అదేం ఆసనం? కొత్త ఆసనంలే. అన్న ఆసనం ఉన్నాయా? అన్న డబ్బులు. నో డబ్బులినా? రే సచ్చినోడు కాడ తీసుకోబరా. ఇప్పుడు ఇచ్చే యాసిడ్తో కడగాల, బొక్క పెట్టుకోవాలి లోపల. థ్యాంక్స్ నా. అన్న ఇంత దూరం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, శవాన్ని రైల్వే పట్టాల మీద రేయ్, వేద్దామా? నా శవాన్ని రైల్వే పట్టాల మీదే వేస్తాను రా. అన్న అంత పెద్ద ఎందుకన్నా? నెల్లూరు పెన్నలో రాయేసి నూగితే శవం కూడా దొరకదు. బ్రదర్ నాకు ఈదరా బ్రదర్. ఓయమ్మా. ఓ మీ గాడ్ ఫ్లాష్ మ్యాన్. గిరా 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 గింగిరా గిరే అమ్మా సన్నీ లియోన్ చావు దెబ్బ కొట్టావు కదే. రోయ్ వీడిని ఎక్కడన్నా చూసావా? ఓడమ్మా పడవా. నువ్వేంట్రా అచ్చు నలా ఉన్నావు? కొమ్మ తీసి మా నాన్న మీ ఇంటికి వచ్చాడా? మీ నాన్న మా ఇంటికి వచ్చాడా?